వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు ముందు 6 నెలల నుంచి పదే పదే ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికలు. మీ బిడ్డ జగన్ పేదల వైపు ఉంటున్నాడు. మరి మీరు పేదల వైపు ఉంటారా, పెత్తందారుల వైపుకు వెళ్తారా అంటూ ఒకటే ప్రచారాన్ని ఉదరగొట్టుకుంటూ వెళ్లారు. విచిత్రం ఏంటంటే జగన్ తాను ఒక పెత్తందారిని అని, తనది ఒక పెత్తందారు మనస్తత్వం అన్న విషయాన్ని మరిచిపోయి ఎదుటివారి వైపు బురద జల్లే ప్రయత్నం గట్టిగా చేశారు. అయితే ఎన్నికల్లో ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ జనాలు మాత్రం జగన్ నువ్వే ఒక పెత్తందారివి, నువ్వు మాకు వద్దే వద్దు అంటూ ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పిచ్చి చివరకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. ఎన్నికల్లో జగన్ కొంతమంది సామాన్యులకు టికెట్లు ఇచ్చి వారిని బలి పశువులను చేశారు. ఖచ్చితంగా ఓడిపోయే సీటే సామాన్యులకు ఇచ్చి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే జగన్ ఆ సామాన్యులకు షాకులు ఇవ్వడం మొదలు పెట్టేశారు. జగన్ గత ఎన్నికలలో మైలవరంలో సాధారణ జెడ్పీటీసీ సర్నాల తిరుపతిరావు, కనిగిరిలో కూడా జెడ్పీటీసీ నారాయణరావు, సింగనమలలో టిప్పర్ డ్రైవర్ విజయుడు, మడకశిరాలో ఉపాధి కూలీలో సీట్లు ఇచ్చానని గొప్పలు చెప్పుకున్నాడు. వీరంతా సామాన్యులని, వీరికి కనీసం ఇల్లు కూడా లేదు అని ప్రచారంలో డప్పాలు కొట్టుకున్నాడు. అయితే వాస్తవంగా జగన్ వారిని ముందు పెట్టి వారిని డమ్మీలను చేసేందుకు వారికి సీట్లు ఇచ్చారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ సామాన్యులను పక్కన పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే మైలవరంలో సీటు ఇచ్చానని ఎంతో గొప్పగా చెప్పుకున్న తిరుపతిరావు యాదవ్ ను ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులు కూడా కాకుండానే పక్కన పెట్టేశారు. మైలవరం సీటుపై ఎప్పటి నుంచో కన్నేసిన మాజీ మంత్రి జోగి రమేష్ కు తాజాగా మైలవరం ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చేశారు. వాస్తవంగా జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం. 2019 ఎన్నికలలో పెడన నుంచి గెలిచిన రమేష్ ఈ ఎన్నికల్లో పెనమలూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జోగిని మైలవరం ఇన్ఛార్జిగా నియమించారు. ఈ క్రమంలోనే తిరుపతిరావు యాదవ్ ను బలి పశువును చేశారు. సామాన్యుడికి సీటు ఇచ్చానని జగన్ ప్రచారం చేసుకోవడమే తప్ప వాస్తవంగా వారి పట్ల జగన్ కు ఏమాత్రం ప్రేమ ఉండదు అన్నది మరోసారి తిరుపతిరావు విషయంలో ప్రూఫ్ అయింది. ఇక పెనమలూరు ఇన్ఛార్జిగా కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దైవభక్తుని చక్రవర్తిని నియమించారు. ఇక జోగి రమేష్ లాంటి వ్యక్తి వల్లే వైసీపీలో గత 5 ఏళ్లలో కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ నేతలుగా, క్లీన్ ఇమేజ్ ఉన్న వారిగా గుర్తింపు పొందిన వసంత కృష్ణ ప్రసాద్, కొలుసు పార్థసారథి లాంటి మంచి నేతలు కూడా జగన్ కు దూరమయ్యారు. జగన్ పదే పదే మన జోగి, నా జోగి అని జోగి రమేష్ ను ఎంకరేజ్ చేశారు. జోగి తీరుతో పార్టీ మారిన వసంత మరోసారి మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే, పార్థసారథి నూజివీడు నుంచి గెలిచి ఏకంగా కొత్త ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఏదేమైనా జగన్ మరోసారి తాను 10 ఏళ్లపై పెత్తనం చేసే వాడినే అని ప్రూఫ్ చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో ఓటమి తర్వాత నిజస్వరూపం బయట పెట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.